హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సద్గురులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగములో 6వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 7వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 7వ శ్లోకం ఏమిటంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యస్యం సంశయ. అంటే, ఓ అర్జున, భగవంతుడు చెప్తున్నారు ఏమని? ఓ అర్జున, నీవు సదా ఆత్మతత్వాన్ని స్మరిస్తూ నీ విద్యుక్త ధర్మమైన యుద్ధం చేయుము. నీవు ఆత్మతత్వాన్ని స్మరిస్తూ విద్యుక్త ధర్మమైన నీ ధర్మమైనటువంటి యుద్ధాన్ని చేయుము. మనోబుద్ధులను నీలోని ఆత్మయడ లగ్నం చేసి నిష్కామంగా కర్తవ్యం చేసినందున కర్మఫలం అంటక ఆ పరమాత్మతత్వాన్ని పొందుతావు. ఈ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు అని తాత్పర్యము అని భగవంతుడు చెప్తున్నారు. దీనికి భాష్యం ఏమిటంటే, ఒక గొప్ప విషయాన్ని గురించి విశ్వాసం ఏర్పడ్డాక మనోవాకాయాలతో ఆ కార్యాన్ని సాధించడానికి కృషి చేయడం వివేకుల లక్షణం. మనోబుద్ధులు రెండు జన్మనిచ్చిన ఆత్మతత్వాన్ని స్మరించుకుంటూ కేవల శరీరంతో ఏ విహిత కర్మైనా నిష్కామంగా చేస్తున్నప్పుడు మనోబుద్ధుల ఆదేశానికి వ్యతిరేకంగా కర్మఫలం పోదు, పరమాత్మకే చెందుతుంది. జీవితం అనేది దైనందిన సంగ్రామం. ఆ పరమాత్మను స్మరిస్తూ చేసిన నిష్కామ కర్మ అది యథార్థ ధర్మపరమైన సంగ్రామమైన ఆయన వద్దకు తీసుకొని పోతుంది. అట్టి కర్మఫలం వ్యక్తిని అంటదు. ఇదే మానవ జీవిత గమ్యమైన ముక్తికి సరి అయిన మార్గం. సులభంగా ఆ తత్వాన్నే చేరుతాము. అంటే ఆ పరమాత్మనే చేరుతాము. కావున జీవితాంతం వరకు ఆత్మస్మరణతో చేసే సంకల్పానికి అంతటి బలమున్నదని గ్రహించాలి. కావున మనం ఎంత ముందుగా మేల్కొని ఆత్మజ్ఞాన సాధన చేస్తే అంత శ్రేష్టమని భావము. తరువాత ఇక ఆ పరమాత్మ తత్వాన్ని పొందుటకు చేయవలసిన ధ్యాన పద్ధతిని తెలియజేస్తున్నారు దేవాది దేవుడు అర్జునుల వారితో సహా సర్వమానవాడికి. 8వ శ్లోకము. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ అర్జున, ఆత్మభావనతో విహిత కర్మ నిష్కామ కర్మ యోగాభ్యాసములో ఉండి ఇతరత్ర చలించని మనసుతో నిరంతర చింతన ద్వారా దివ్యమైన ఆ జ్ఞాన చైతన్య స్వరూప పరమపురుషుని, ఆ పరమాత్ముడనేటువంటి నన్ను చేరుకుంటారు అని భగవంతుడు అర్జునుల వారితో చెప్తూ సర్వమానవాళికి తెలియజేస్తున్నారు. దీనికి భాష్యం ఏమిటంటే, నన్ను చేరుకుంటారని 7వ శ్లోకములో చెప్పి పరమపురుషుని చేరుతారని ఈ శ్లోకములో పరమాత్మ అంటున్నారు. ఈ భావన ద్వారా ద్వైతానికి అద్వైతానికి మధ్య ఉన్న సూక్ష్మ భేదాన్ని పరమాత్మ నిరూపిస్తున్నారు. నన్ను అనగా శ్రీకృష్ణ శరీరధారి, పరమపురుషుని అన్నప్పుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి అయిన నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేస్తున్నది. స్థూల సూక్ష్మ కారణ శరీరాల తాదాత్మ్యాన్ని అంటే మమైక్యత భావాన్ని వదిలిన మానవుడే వీటన్నిటికీ అతీతుడై నశ్వర శరీరానికి ఆధారంగా ఉండే ఆ పరమాత్మలో లీనమై అద్వైత స్థితిని అందుకుంటాడు. ఇదే జీవ బ్రహ్మైక్యం. దీనినే జీవ బ్రహ్మైక్యం అంటారు.
ఈ శ్లోకంలో పరమపురుషుడు అనే పదం వాడబడింది. పరమపురుషుడు అన్నప్పుడు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ సూచింపబడుతున్నది. తన స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో తాదాత్మ్యం వదిలిన సాధకుడు తనకు ప్రపంచానికి కారకుడైన ఆధారుడైన పరమాత్మను ఏదో ఒక రూపంలో ధ్యానించినప్పుడు ఆయనను తనకంటే భిన్నంగా ద్వైతంగా ఊహించుకుంటే ఆ మానవుడు బ్రహ్మను చేరుకున్నాక కూడా భిన్నంగా ఉండి ఆయన యొక్క సన్నిధానాన్ని అంటే సామీప్యాన్ని మాత్రమే అనుభవిస్తాడు. ఆయనలో చేరలేడు, సాయుజ్యం పొందలేడు. అయినా అతడు తిరిగి భూలోకములో జన్మించడు. అలా బ్రహ్మ సన్నిధానంలో ఉండి ఆయన సత్సాంగత్యం ద్వారా కల్పాంతంలో తాను కూడా బ్రహ్మతో సహా ఆ పరమాత్మలో లయమవుతాడు. దీనినే క్రమముక్తి అని అంటారు. అద్వైత భావనలో ఈశ్వరుడు సాకారుడా నిరాకారుడా అంటే ఆ పరమాత్మ నేనేనన్న ఆత్మజ్ఞాన బుద్ధి ద్వారా ఉపాసన చేసేవారికి ఆయన నిరాకారుడు. అలా కాక మనస్సు ద్వారా ఉపాసన చేసేవారి మనసుకు ఒక ఆధారం సాకారం కావాలి. సాధకునకు ప్రథమంలో ఆధారం లేనిదే మనస్సు స్థిరంగా నిలబడదు. కావున ఈ స్థాయిలో సాకారం అవసరమే అంటే మనము విగ్రహ రూపంలో ఆయనని ఒక రూపంలో మనం సేవిస్తూ ఉంటాము. అందుకే విగ్రహారాధన మన పూర్వులు ప్రతిపాదించారు. విగ్రహారాధన అనేది ఎందుకు ప్రతిపాదించారో మనకు ఈ విధంగా తెలియచున్నది. క్రమంగా పరిణతి పొందిన సాధకుని బుద్ధికి ఆకారంతో పని లేదు, పరిణతి పొందిన సాధకునికి మాత్రం ఆకారంతో పని లేదు. పరిణతి చెందని సాధకునికి భక్తునికి ఆకారంతో పని ఉంటుంది. ఈ బుద్ధి స్థాయిని కూడా అధిగమించి అనంత జ్ఞాన చైతన్య స్వరూప భావనలోకి పయనించాలి. అనంత జ్ఞాన చైతన్య స్వభావం అంటే పరమాత్మ యొక్క స్వరూప భావంలోకి పయనించాలి. ఇదే అద్వైత సిద్ధి. దానిని అద్వైత సిద్ధి అంటారు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనే స్థితి అని అనబడుతుంది. కనుక అద్వైత సాగరములో సాకార నిరాకారాలు రెండు అలలు. అనంతమైన సముద్ర భావనకు ఈ అలలు కూడా ఉండకూడదు. అనంతమైన సముద్రంగానే ఆత్మగానే సచ్చిదానందంగానే మిగిలిపోవాలి అనేది భావము. అట్టి దివ్య స్వరూపుని పొందుతాడని పై శ్లోకములో చెప్పి ఈ శ్లోకములో ఆ దివ్య పురుషుడు ఎట్టి ప్రభావం కలవాడో కూడా ఈ కింది శ్లోకములో తెలియజేస్తున్నారు దేవాదిదేవుడు. 9వ శ్లోకము. కవిం పురాణ మనుష్యాసితారమణోరణీయాంశ మనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్. దీనికి తాత్పర్యం ఏమిటంటే సర్వము తెలిసినవాడు, సనాతనుడు, సర్వలోక శాసకుడు, అణువు కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, అన్నిటినీ భరించేవాడు, ప్రాపంచిక విషయాసక్తులకు చింతించ అలవిగాని సూక్ష్మమైన వాడు, నిరూపుడు, సూర్యుని తేజస్సు గలవాడు, అజ్ఞానానికి అంతు చిక్కనివాడు అయిన ఆత్మపురుషుని ఎవరు నిత్యం ధ్యానిస్తారో వారు ముక్తి పొందుతారు అనేది తాత్పర్యము. తరువాత దీనికి కంటిన్యూగా 10వ శ్లోకము ఉన్నది. 10వ శ్లోకం ఏమిటంటే ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ తం పరం పురుషముపైతి దివ్యం అనేది 10వ శ్లోకము. ఈ శ్లోకములో కింది శ్లోకానికి కంటిన్యూగా ఈ తాత్పర్యం ఏమిటంటే ఇక్కడ ఏమనుంది, ఎవరు నిత్యం ధ్యానిస్తారో
అట్టి దివ్యమైన ఆత్మభావన గలవాడు నేను నాదనే జీవభావం వదిలి ప్రాణం విడిచిపెట్టి వెళ్ళే సమయంలో ఆత్మయందు స్థిరమైన మనోబుద్ధులతో, ఆత్మయందు అపారమైన భక్తితో, పరమాత్మ భావంతో కూడిన మనన బలం చేత కనుబొమ్మల మధ్య జ్ఞాన చైతన్యమును అంటే పరమాత్మని చక్కగా నిలిపి దివ్యమైన పరమమైన ఆ పరమాత్మ తత్వమును చేరుకుంటాడు అనేది తాత్పర్యము. ఇప్పుడు ఈ రెండిటికి భాష్యం ఏమిటంటే, సయేచ్ఛాయం పురుషేయశ్చాసవాదిత్యే స ఏకః అన్న శృతి వచ్చిన ప్రకారం అధిదైవమైన ఆత్మ వేరు, ఆధ్యాత్మ సాధనమైన ఆత్మతత్వం వేరు అను భేదభావం లేకుండా రెండూ అయిన ఆ పరమాత్మ తత్వమును ఉపాసించుటే మానవ జన్మ కర్తవ్యం. ఎందుచేతననగా ప్రపంచానికి ఉపాదాన నిమిత్త కారణాలు రెండు ఆ జ్ఞాన చైతన్య స్వరూప పరతత్వమే. ఆ తత్వమును గూర్చి పై 9వ శ్లోకములో విపులంగా చెప్పబడింది. ఉదాహరణకు కంసాలి బంగారంతో నగలను తయారు చేసేటప్పుడు బంగారం ఉపాదాన కారణం, కంసాలి నిమిత్త కారణం. కంసాలి బంగారం రెండు ఉంటేనే వివిధ ఆభరణాలు తయారవుతాయి. ఎటొచ్చి కంసాలి యొక్క నేర్పు, పనితనం నగలలో కనిపిస్తుంది. బంగారమే కారణ శరీరములోని వాసనలు, కంసాలియే బద్ధజీవుడు. వివిధమైన నగలే భవరోగం తీరేంతవరకు తాను పొందే వివిధ ఉపాధులు అంటే శరీరాలు. అలాగే సమిష్టి కారణ శరీరాభిమాని అయిన శాసకుడు అంటే ఎవరు? ఈశ్వరుడు, హిరణ్యగర్భుడు ప్రపంచానికి కారణము కార్యము రెండూ అయినందున ఆయన యావత్తు ప్రపంచానికి సత్తుగా చిత్తుగా రెండు విధాలుగా ఆయనే ఉన్నాడు. అనగా ఈ ప్రపంచంలోని సర్వభూతరాశి యొక్క జన్మకు కారణమైన కర్మఫలం ఉపాదాన కారణమైతే అందుకు ఆధారుడైన జ్ఞాన చైతన్య స్వరూప ఆత్మ అంటే పరమాత్మ నిమిత్తమాత్రుడు. యథార్థానికి రెండూ ఆయనే. అంటే అటు సత్తు ఇటు చిత్తు ఆయన తత్వమే. కనుక ఆయన ద్వైతంగా ఉపాధులలో శరీరాల్లో కనిపిస్తున్నా వాస్తవానికి ద్వైతం లేని అద్వైతుడు. ఈ స్థితినే మనం సదా భావన చేయవలసి ఉన్నది. రూపాయికి బొమ్మ బొరుసుల జీవుడు ఆత్మతో కలిసే ప్రపంచంలోకి వస్తుంటాడు. జీవుడు ఆత్మతో కలిసే ప్రపంచంలోకి వస్తూ ఉంటాడు. పరమాత్మ యొక్క సమర్థత, సర్వజ్ఞత్వం ప్రాణులకు కావలసినవన్నీ తయారు చేసి అటు బ్రహ్మాండంలోనూ ఇటు పిండాండమైన ఉపాధిలోనూ ఒక నియతి ప్రకారం నడిపించడంలోనే ఆయన యొక్క లీలా విశేషమున్నది. ఆయన యొక్క స్వచ్ఛమైన సత్ ప్రాణులకు ఆధారమైన జ్ఞానంగాను, అనంతమైన ఆయన చిత్తు అన్ని జీవ జడ స్వరూపాలలో చైతన్యంగాను ఈ ప్రపంచములో వ్యక్తావ్యక్తంగా ఉన్నది. ఆయన అంతటా అన్నింటిలోనూ ఉన్నందున సూక్ష్మాతి సూక్ష్మమైన వారు. ఆయన యొక్క జ్ఞాన చైతన్యం అన్నింటినీ వెలిగించి చూపుతున్నది కాబట్టి ఆదిత్యవర్ణుడు అంటారు భగవంతుని. సృష్టికి ముందే ఆయన ఉన్నాడు కాబట్టి సనాతనుడు, శాశ్వతుడు, అవినాశి, బుద్ధికి అతీతుడైనందున విషయలోలులకు, స్థూల దృష్టి గలవారికి అచింత్య స్వరూపుడు. భగవంతుడు దేవాది దేవుడు, మహావిష్ణువు అచింత్య స్వరూపుడు శ్రీహరి. అన్నిటికీ ఆధారమైనందున సర్వాధారుడు శ్రీమన్నారాయణుడు అనే భావము. ఈ శ్లోకములో తమసః పరస్తాత్ అనే పదం వాడబడింది. ఆయనను ఆదిత్యవర్ణుడు అని చెప్పి కూడా చీకటికి అతీతుడు అని చెప్పడంలో ఒక విశేషముంది. సూర్యుడు చీకటిని తొలగిస్తాడే కానీ ఇది చీకటి అని చూపలేడు. కానీ పరమాత్మ యొక్క జ్ఞాన చైతన్యం ఇది చీకటి
అని మనకు నుండి చక్కగా తెలియపరుస్తున్నాడు. కావున ఆయన అన్నిటికీ అతీతుడు, సర్వజ్ఞుడు, సర్వాన్ని మానవులకు ఎరుకు కలిగించే జ్ఞాన చైతన్యం శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణ చైతన్యం. తరువాత భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య అనే పదము వాడబడింది. దానికి అర్థం ఏమిటంటే భృగుటి మధ్యలో జ్ఞాన చైతన్యాన్ని నిలపడం. హఠయోగములో ముక్కులో సంచరించే ప్రాణవాయువును నియంత్రించడం మొదటి ప్రక్రియ. పింగళ ఎడా నాడులలో సంచరించే ప్రాణశక్తిని ఒకదాని నుండి మరొక ముక్కుకి మార్చుకుంటూ కుంభింపజేసి సుషుమ్నా నాడిలోకి ప్రవేశపెట్టి చక్రభ్రమణం చేస్తూ క్రమేణా ఆజ్ఞాచక్రములో అంటే కనుబొమ్మల మధ్య ప్రాణశక్తిని నిలపడం రెండవ ప్రక్రియ. ఈ స్థితిలో ఆ పరమపురుషుని సంజ్ఞ అయిన ఓంకారం స్మరిస్తూ ప్రాణం వదిలినప్పుడు ఆయననే చేరుకుంటారు. ఇది చాలా సులభమైన అభ్యాసం. ఈ అభ్యాసం సదా చేస్తే కుండలిని కూడా ఉత్తేజమవుతుంది. సుషుమ్నలలో నిక్షిప్తమైన వాసనలు కూడా శూన్యమవుతాయి. ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో సాధకునికి మరో సందేశం కూడా ఉంది. భ్రు అంటే భ్రమించడమనే అర్థమున్నది. భ్రువోర్ మధ్య అంటే ధ్యానములో పలు విధాలుగా ఆ పరమేశ్వరుని సగుణ రూపం గురించి భావన చేసే మనస్సు. సర్వానికి కేంద్రమైన పరమేశ్వరునిపై అంతఃకరణ నిలిపినప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన నిర్వికల్ప సబీజ సమాధిని పొందుతుంది. ఈశ్వర అంటే బ్రహ్మ సాన్నిధ్యాన్ని చేరుతుంది. ఆ శాసకుని బోధ ద్వారా బ్రహ్మతో కలిసి కల్పాంతములో నిర్వికల్ప నిర్బీజ సమాధి పొంది ఆ పరమాత్మను చేరుతారు భక్తులు. ఇదే క్రమముక్తి. ఇక్కడ ప్రయాణకాలం అనే మాట వాడబడింది. ప్రయాణకాలం అంటే 1 స్థూల శరీరాన్ని వదిలినప్పుడు, 2 ఆత్మ సంయమ ధ్యాన సమాధిలో స్థూల శరీర భావాన్ని వదిలినప్పుడు 2 ప్రయాణకాలాలే. మొదటిది నిర్వికల్ప సబీజ సమాధి, నిర్వికల్ప సమీజ సమాధి అయితే రెండవది నిర్వికల్ప నిర్బీజ సమాధి. నిర్వికల్ప నిర్బీజ సమాధిని చక్కగా అర్థం చేసుకున్నట్టుకు ఈ క్రింది శ్లోకాన్ని కూడా పరిశీలించండి. ఆశ్రమానాశ్రమం ధ్యానం చిత్తస్వీకృత వర్జనం నికల్పం మమ విక్షేతైః ఏవ మేవాహమాస్థితః. ఒక ప్రత్యేక ఆశ్రమం అంటే పరిధి, ఒక ప్రత్యేక ఆశ్రమంలో ఉండడం కానీ లేకపోవడం కానీ, ధ్యానము అంటే ఈ స్థాయికి ఎదిగిన వానికి ధ్యానం కూడా ఒక అవతరణే అవుతుంది. ధ్యానము, మనోనియమాలు ఇవన్నీ కూడా స్వస్థితి నుండి తనను దూరం చేసేవిగా గుర్తించి సర్వసంకల్ప వర్జితుడై సదా ఆత్మనిష్ఠుడై ఉంటాడు. ఈ స్థితే నిర్వికల్ప నిర్బీజ సమాధి. ఈ విధంగా భగవంతుడు తెలియజేశారు. ఈ శ్లోకంతో స్వస్తి. రేపు 11వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, మాతృభూమి అభివాదం అభివాదం. ఇట్లు భగవద్గీత హిందూ ప్రచార సంఘం. భగవద్గీత హిందూ ప్రచార సంఘం. భారత మాతా కీ జై. జై హింద్.